ప్రస్తుతం మనం ప్రజాభవన్ దగ్గర ఉన్నాం. ఈరోజు ప్రజావాణి కార్యక్రమం నడుస్తోంది. చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ప్రజలు ఆర్జలిస్తున్నారు. అయితే ఇటుగా వెళ్తున్న సమయంలో అనుకోకుండా ఒక ఘటన కనిపించింది. చాలా ఆశ్చర్యం కలిగింది. ఏంటంటే డ్రింకింగ్ వాటర్ ఫ్రీ సప్లై. అంటే గత సంవత్సరం కాలంగా ఆయన ఏదో రకంగా ప్రజలకి సేవ చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఇక్కడ చేస్తున్నారట. సొంతగా తన ఆటోలోనే కొన్ని వాటర్ క్యాన్లు వేసుకొని వచ్చి అందరిని కూడా పిలిచి మరి దాహంగా ఉందామా అని చెప్పి అందరికీ వాటర్ సప్లై చేస్తున్నాడు. వాళ్ళ దాహాన్ని తీరుస్తున్నాడు. ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. క్యానా మే ఆప్కా తెలుగు ఆతేనా? వస్తుంది. సయ్యద్ జమీల్ ఏంది ఆటో పెట్టుకొని వాటర్ సప్లై అందరినీ అడిగి మరి తెలుసుకొని వాళ్ళకి వాటర్ ఇస్తున్నావు? బస్ స్టాండ్ కాడ రైల్వే స్టేషన్ హాస్పిటల్ డిస్టిక్ నుంచి పబ్లిక్ వచ్చిపోతారు. సమ్మర్లో చాలా బాధ అవుతుంది. కొన్ని తాగాలి. కొంతమందికి కూల్ వాటర్ తాగే అలవాటు ఉంటుంది. కొన్ని తాగుతారు. ఒకసారి పైసలు. సొంత ఆటోనా ఇది? అవును, సొంత మాట. వాటర్ క్యాన్ నువ్వే పట్టుకొచ్చేస్తావు? అవును. ఎడికెళ్ళి తీసుకొస్తావు? వాటర్ ఫిల్టర్ పోవాలి. నాంపల్లిలో ఉంది, అఫ్జల్గంజ్. ఏంది నువ్వే వాటర్ తీసుకొచ్చి అందరు దాహాన్ని తీర్చడానికి కారణం ఏంది? పబ్లిక్ సేవ అంతే, ఇంకా ఏం లేదు. మన ఇండియాలో సెక్యులరిజం దేశం ఉంది. మన హైదరాబాద్లో గంగా జమున తైజీబ్ ఉన్నది. హిందూ ముస్లిం సిక్ ఇసాయి ఆపస్ మే బాయ్ బాయ్ అనేది ఉంది ఇక్కడ. అది హెల్ప్ చేయాలి. మనం చేస్తున్నాం, ఇంకోటి కూడా అది నేర్చుకోవాలి. మంచి పని. ఇంకా ఏం లేదు, ఇంతే. అందరికీ ఆశ చేయాలి. డబ్బు ఉన్నవాడు కూడా బాధల్లో వస్తాడు, పేదవాడు కూడా ముందే బాధల్లో ఉంటాడు. హాస్పిటల్ కాడ వచ్చిపోతాడు. అలవాటు ఉంటుంది కూల్ వాటర్కి. పైసలు లేకుంటుంది, పైసలు ఉంటాయి, ఫోన్లో ఉంటుంది, గూగుల్ ఒకసారి నడవయి. అందుకు ఏం పని చేస్తావు? నేను ఫస్ట్ సెంటరింగ్ పని చేస్తా. లాక్డౌన్లో నా సెంటరింగ్ అమ్మేసిన, అప్పులుంటే. దాని తర్వాత ఇది ఆటో నడిపించిన. హోమ్ డిపార్ట్మెంట్ ఫుల్ సర్వీస్ ఇస్తారు పబ్లిక్కి. ట్రాఫిక్ పోలీసు, హోమ్ డిపార్ట్మెంట్, లైన్ ఆర్డర్ డిపార్ట్మెంటు 24 hours బయట ఉంటారు. వాళ్ళు ఇంటి ఇడిచి వాళ్ళకి కూడా మెండ్లా పెట్టి సమ్మర్లో చాలా ధూపంగా ఉంటారు. వాళ్ళకి ఏమైనా సేవ చేయాలని 10 years నుంచి ఆలోచన చేస్తే 2023లో పాస్ అయింది. ఇది ప్లాను పెట్టి తాగిన అఫ్జల్గంజ్ ట్రాఫిక్ పోలీస్, నాంపల్లి వాటర్ క్యాన్లు వేసుకొని వచ్చి అందరూ వాటర్ పొత్తుగా అల్లా మొహమ్మద్ లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మెసెంజర్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు మంచి పని చేయాలి. ముస్లిం అయినా ఎవరైనా ముస్లింకి చెప్పినారు కాదు కదా, అందరికీ హెల్ప్ చేయాలి. మీరు మంచిగా అని మీకు పుట్టించినారు అల్లా గారు. 5 పూటలు మంచిగా నమాజ్ చేయాలి. మీకు అన్నం ఇచ్చేది అల్లా, మీకు డబ్బు ఇచ్చేది అల్లా, జాబ్ ఇవ్వాలంటే అల్లా, పిల్లలు డబ్బులు అన్నీ ఇచ్చేది అల్లా. అంటే మీరు నమాజ్ చేస్తూ ఉండాలి, మంచి పని చేయాలి, చెడ్డ పని చేయకూడదని మా ముస్లింకి చెప్పారు. రైట్, ఒకసారి ఆటో చూపిస్తాం. ఇక్కడ చూడండి ఒకసారి బ్యాక్గ్రౌండ్లో. ఈ ఆటోలో ఏదైతే మనం బేసిక్గా సామాన్ వేసినటువంటి ప్లేస్లో 4 వాటర్ క్యాన్స్ ఉన్నాయి, 3 వాటర్ క్యాన్స్ ఉన్నాయి. దాని నుంచి బయటికి కనెక్షన్ ఇక్కడ చూస్తే ట్యాప్, ఒకసారి అది ట్యాప్ ఇప్పు. ఇక్కడ నుంచి వాటర్ అవుట్పుట్ వస్తున్నాయి. ఒక వాల్ ఫిక్స్ చేసి వాటర్ అవుట్పుట్. అందరి దాహాదాన్ని చూస్తే ఇక్కడ ప్రజాభవన్ దగ్గర ప్రత్యేక ఆకర్షణగా నిలిచిండు. సో ఎటువంటి ఉపాధి ఉందంటే ఆటో డ్రైవర్ కానీ గతంలో సెంటరింగ్ పని చేసేదట. ఆటో డ్రైవర్గా ప్రస్తుతం కొనసాగుతూనే ఆటో డ్రైవర్ కర్తే క్యాపన్ లాక్డౌన్ మేము అమ్మేసినాం. అప్పులు అయిపోతే ఆటో నడిపిస్తా. అది ఫస్ట్ పని ఇది. దాని తర్వాత మన బిజినెస్ ఉస్మా నీలోఫర్ కాడ పోతా పొద్దుగాల 5, 4, 3 క్యాన్లు అవుతుంది. దాని తర్వాత మధ్యాహ్నం నమాజ్ చేసి మళ్ళీ బయటికి వెళ్తా. సిగరెట్ కాడ నిలబడతా. అక్కడ కూడా ఆటోలు పబ్లిక్ తాకుతారు. మెల్లగా పోయి రావాలి. పోయి ఎక్కడైనా పోతే అక్కడే పోయి నిలబడతా. నేను 2 o'clock నుంచి 9 o'clock దాకా సిగరెట్ లోమిని పార్క్ దగ్గర, ఎన్టీఆర్ పార్క్ దగ్గర ఉంది బండి నాది. అందరూ తాకుతారు అక్కడ. అరే ఆలోచన చాలా గొప్పదైనా చాలా మంది దాహార్థాన్ని తీరుస్తున్నాడు. అంటే ఎటువంటి ఏమంటారు, మనం బేసిక్గా ఇవాళ రేపట్లో బయటికి వెళ్తే హైదరాబాద్ అనే ప్రాంతాల్లో బయటికి అక్కడ ఏం దొరకని పరిస్థితి, అంటే చాలా వరకు దాహనం కావచ్చు, అంటే ఇబ్బంది పడిన పరిస్థితుల్లో స్వచ్ఛందంగా తనకు తానుగానే ఒక మోటివేషన్ క్రియేట్ చేసుకొని ఆటోలో తను నడిపించేటువంటి ఆటోలోనే ఒక 3 వాటర్ క్యాన్లు వేసుకొని అందరి దాహార్థాన్ని తీర్చే ప్రయత్నం చేస్తున్నాడు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ.